మార్నింగ్ మా సీనప్ప వచ్చారు బస్సు డ్రాప్ చేసేదానికి. ఎక్కడ వెళ్ళినా కూడా సీనప్ప ఆల్వేస్ ఉంటారు, డ్రాప్ చేసేదానికి సీనప్ప ఉంటారు. ఆయన డ్రాప్ చేస్తే జర్నీ బాగుంటుంది. అది నా ఒక లక్కీ చార్మ్ అనమాట మా నాన్న. సో ఇలా టీ తాగేసి ఇంకా బయట ఆల్మోస్ట్ పీపుల్ 5 o'clock నుంచే వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. 4:45కే వచ్చేస్తారు. సో దానివల్ల ఆల్మోస్ట్ రష్ కూడా ఎక్కువ ఉంటుంది. డోర్ తీసిన తక్షణమే ఇంకా ఫాస్ట్గా వెళ్ళి సీట్ పట్టుకుంటారు. ఎందుకంటే మెయిన్ ఏమంటే జర్నీ టైం తక్కువ ఉంటుంది, బస్సు బిరిన్ వెళ్ళిపోతుంది, కంఫర్టబుల్ ట్రావెల్ ఉంటుందని వినాయక బస్ బెంగళూరు టు మదనపల్లి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. అలా జర్నీ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది చాలా వరకు. సో చాలామంది సబ్స్క్రైబర్స్ అడిగేవాళ్ళు, సో వినాయక బస్ జర్నీ బ్లాగ్ ఏమని చెప్పేసి. సో ఇది మా వినాయక బస్ జర్నీ బ్లాగ్ అన్నమాట. అదే వినాయక బస్సు చాలా ఫేమస్ అనమాట. బెంగళూరు కడప వయా మదనపల్లి 5:30కి బయలుదేరేస్తారు. ఆల్రెడీ స్టాండ్లోనే ఉంది చూడండి బస్సు కూడా. మార్నింగ్ కాబట్టి మంచి అనమాట. యాడ్ చూస్తున్నారు చూడండి, ఫుల్గా మంచి స్నోఫాలు. వినాయక బస్ అడ్వాంటేజ్ ఏమంటే టైం కరెక్ట్గా మదనపల్లి రీచ్ అయిపోతాం. కళాస్పాడులేమో ఆల్మోస్ట్ ఒక 5:45కి బయలుదేరినా కూడా 8:45 అంతా మదనపల్లి రీచ్ అయిపోతారు. కాబట్టి ఎక్కువ మంది ఈ బస్సుని ప్రిఫర్ చేస్తారు, వినాయక బస్సుని.
ఒకసారి ఇట్లా అనండి. Welcome to all members. Our channel. Hi. And తెలుగులో చెప్పండి. ప్లీజ్ లైక్ అవర్ వీడియో. మా వీడియోని లైక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి. బెంగళూరు టు మదన్పల్లి. Thank you very so much. Bye. Love you all. Love you all together. నెక్స్ట్ టైం శేఖర్ స్వీట్స్ లో బాదం పాలు తీసుకుంటాము. నెక్స్ట్ టైం శేఖర్ స్వీట్స్ లో మనం బర్గర్ తీసుకుందాం. బాయ్ బాయ్. బాదం పాలు కూడా తీసుకుందాం ఫ్రెండ్స్. మా అప్ప నన్ను చంపేస్తున్నారు బాదం పాలు అని చెప్పేసి. బాయ్ ఫ్రెండ్స్.